నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం పంచాయతీలో జోరు వానలోనూ ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. జోరు వానలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించడంతో పాటు అంతర్గత రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒక్క చినుకు కూడా పడలేదన్నారు. అదే జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉంటే వద్దన్న వానలు కురుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం సభ్యులు ఆవుల వాసు, సర్పంచ్ సృజన, వైసీపీ నాయకులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అచ్యుతరెడ్డి, మోహన్ రెడ్డి, చెంచరత్నం, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పాదయాత్రలో మనం అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడతాం. భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దాదాపు 2,25,000 కోట్లు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ముస్లిం మైనారిటీ కుటుంబాలకు డైరెక్ట్గా విజయవాడ నుంచి లబ్ధిదారులందరికీ బటన్ నొక్కి అమౌంట్ వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఒక రామతీర్థం పంచాయతీకే 18,04,95,223 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకొక 18 కోట్లు ఇవ్వందే కానీ మీరు చప్పట్లు కొట్టరా? ఇంత చిన్న గ్రామానికి దాదాపు 18 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అవినీతికి ఆస్కారం లేకుండా ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల అకౌంట్స్ లో అమౌంట్ వేశారు. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి గ్రామంలో 20 కోట్లకి తక్కువ లేకుండా ప్రతి గ్రామంలో అందరూ కూడా లబ్ధి పొందారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారు అనంటే ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. చాలా గొప్ప విషయం. మామూలుగా ఎవరైనా అధికారంలోకి వస్తే చివరి 2 సంవత్సరాలు ఓట్ల కోసం అభివృద్ధి కార్యక్రమాలను, వాగ్దానాలను ఏవేవో చేస్తారు. ఆ విధంగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ కూడా గమనించాలి, ఈ 4.5 సంవత్సరాలలో ఎవరు మీ మధ్య ఉన్నారో, ఎవరు పనులు చేశారు అనేది ఒక్కసారి మీ మనస్సాక్షిగా వదిలేస్తున్నాను. రకరకాల షర్ట్లు వేసుకొని, రంగురంగుల చొక్కాలు వేసుకొని ఎలక్షన్స్ ఒక 5-6 నెలల్లో వస్తున్నాయని చెప్పేసి చాలా మంది మీ వద్దకు వస్తున్నారు. ఈ మధ్యన ఈ 4.5 సంవత్సరాల్లో మీకు ఎప్పుడూ కనిపించలేదు. కరోనా సమయంలో కూడా ఆ పసుపు చొక్కాల వాళ్ళు, ఇతర రంగుల చొక్కాల వాళ్ళు ఎవరు కూడా మీ మధ్యకు రాలేదు. మీతో ఉన్నది వాలంటీర్సు, సచివాలయ సిబ్బంది, మా నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ అందరం కూడా మీ మధ్య ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి మరలా మమ్మల్ని తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని మీద విమర్శలు చేస్తూ ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి, ప్రజలు గమనించాలి. ఈ 5 ఏళ్లలో ఎవరు మనకు సంక్షేమ పథకాలు ఇచ్చారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు అడగలేదు, ప్రజలు అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. 33 పథకాలు పెట్టి 2,25,000 కోట్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలు మర్చిపోకూడదు. ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఎప్పుడు కూడా పేద ప్రజలకు ఇంత సహాయం చేసింది ఎప్పుడు లేదు చంద్రబాబు. వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యనే ఐఏబీ మీటింగ్ పెట్టాం 14వ తేదీ. రైతులకు నీళ్లు ఇవ్వాలని. దాదాపు 29 టీఎంసీలు ఉన్నాయి సోమశిలలో. ఆ రోజు కూడా జిల్లా పరిషత్ దగ్గర వచ్చి చాలా నాటకాలు, డ్రామాలు ఆడారు పసుపు చొక్కాలు వేసుకొని వచ్చి.
ఏందో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నీళ్లు ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి డౌన్ ఇవన్నీ కూడా రకరకాల వేషాలు, దసరాకి పెద్ద పండగకి వేషాలు వేసుకొని వస్తుంటారు. అట్లా వేషాలు వేసుకొని జిల్లా పరిషత్ ముందొచ్చి గందరగోళం చేశారు. మేమైతే నిర్ణయం తీసుకున్నాం, 2 లక్షల ఎకరాలకి రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. రామతీర్థం ఏరియా వరకు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పినాను ఆఫీసర్స్ కూడా. మంచి మనసున్న వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే దేవుళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజులు కాబట్టి వరుణదేవుడు కూడా సహకరిస్తున్నాడు మనకు. అది ఎవరు తొడపలేరు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉంటే అసలు వాళ్ళ పొలంలో దిగి పైన చూసేవాళ్ళు, ఒక్క బొట్టు పడేది లేదు. ఐరన్ లెగ్ అయింది చంద్రబాబుది. అరెస్ట్ చేసి రాజమండ్రిలో పెట్టారు జైల్లో. ఆ 54 రోజులు వర్షం లేదు అక్కడ. ఆయనకు బెయిల్ ఇచ్చి హైదరాబాద్కు పంపించినాక వర్షం పడింది. అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. మంచి మనసున్న మహారాజులందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది, అధికారుల ఆశీర్వాదం ఉంటుంది. అంతకు మించి మా నాయకులు కార్యకర్తలు కృషి ఎక్కువ. అందువల్ల అందరూ కూడా ప్రజలందరికీ మనవి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రం బాగుండాలి, భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారు, అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు మీ మధ్య ఉన్నాం, అందరం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు, అందరి మధ్య తిరుగుతున్నాం. దీనిని మీరు గమనించి మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే అవసరం. స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మత్స్యకార సోదర సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.